మహానాడు సందర్భంగా మొదటి రోజున 21.53 కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చదివి వినిపించారు. దాతలు ఆన్‌లైన్‌లో కూడా విరాళాలు పంపించవచ్చని సూచించారు. భవిష్యత్తులో పార్టీని నడపవలసింది కార్యకర్తలే. శక్తి మేర విరాళం ఇస్తే పార్టీకి ఖర్చు చేస్తాం. మిగిలిన సొమ్ము పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తామని అన్నారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 కోట్ల రూపాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1.5 కోట్లు, సానా సతీష్ 1.16 కోట్లు, కేశినేని శివనాథ్ చిన్ని 25 లక్షలు, మంత్రులు పి నారాయణ, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర ఒక్కొక్కరు ₹1,00,00,000 చొప్పున, సవిత 50 లక్షల రూపాయలు, కొండపల్లి శ్రీనివాస్ 40 లక్షలు, భాష్యం రామకృష్ణ ₹1,00,00,000, గంగా ప్రసాద్ 50 లక్షల రూపాయలు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు, దామచర్ల జనార్దన్ 25 లక్షల రూపాయల చొప్పున, ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 లక్షలు, పులివర్తి నాని 10,116 రూపాయలు, మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దినేష్ రెడ్డి, పోలంరెడ్డి వేగేష్ నవేంద్ర వర్మ మొదలగులు 10 లక్షల రూపాయలు చొప్పున, గద్దె రామ్మోహన్ రావు 2 లక్షలు, యనమల దివ్య 1,00,000 రూపాయలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షల రూపాయలు, వేమన సతీష్ 25 లక్షల రూపాయలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ 25 లక్షల రూపాయలు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర 25 లక్షలు, సుమల్లి రాధాకృష్ణ 13 లక్షలు, డేగల ప్రభాకర్ రావు 10 లక్షలు, కంది చంద్రశేఖర్ 5,01,116 రూపాయలు, బాజీ చౌదరి 5 లక్షలు, గోవిందరెడ్డి 5 లక్షల రూపాయలు, గద్దె అనురాధ 2 లక్షల రూపాయలు, గద్దె పద్మావతి 2 లక్షల రూపాయలు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొండ్ల కోటేశ్వర 1,116 రూపాయలు, మల్లెల రాజశేఖర్ 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు చంద్రబాబు ప్రకటించారు.